ఎక్స్క్యూజ్ మీ, ఎస్, చిన్న హెల్ప్ కావాలి సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మిస్ అంజలి అనే అమ్మాయి రీసెంట్ గా మీ షోరూమ్ లో హుండై సొనాటా కార్ కొన్నారు సార్, సిల్వర్ కలర్. ఆమె అడ్రస్ కావాలి సార్. ఎందుకు? అర్జెంట్గా కలుసుకోవాలి సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. ఓకే, ఇదిగో. ఆ అమ్మాయి పేరు లేదు సార్. సారీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సార్ ఈ లిస్ట్ ఇస్తారా ప్లీజ్? అందులో ఆమె పేరు లేదుగా. వేరే పేరుతో కొని ఉండొచ్చు కదా సార్. మీరు ఈ లిస్ట్ ఇస్తే అన్ని అడ్రస్లు తిరిగి కనుక్కుంటాను సార్. ఇస్తారా సార్ ప్లీజ్? సారీ, కంపెనీ రూల్స్ ఒప్పుకోవు. ప్లీజ్ సార్, ఆ అడ్రస్లో నా లైఫ్ ఉంది సార్, ఇవ్వండి సార్ ప్లీజ్. వీల్లేదని చెప్పానుగా. హలో, ఎస్, షూర్ షూర్, తప్పకుండానండి. జస్ట్ ఏ మూమెంట్ సార్, ప్లీజ్. మీరు ఒక పని చేయండి, డైరెక్ట్గా షోరూమ్కి వచ్చేయండి, డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేస్తాను. దిస్ ఇస్ ఓకేనో? Yes, sir. నమస్తే సార్. రండి. ఏంటి ఇలా వచ్చారు? అంజలి గురించి మీతో మాట్లాడదామని. అంజలి గురించా? ఏంటది? ఫ్యాక్టరీ అబ్జర్వేషన్ పనిలో అయితే పెట్టారు కానీ అల్లరి ఇంకా పోలేదు. చిన్నపిల్లలానే బిహేవ్ చేస్తుంది. చిన్నపిల్లే కదా. పై చదువులు చదివిస్తే మంచిదని నా ఆలోచన. తనకు కూడా ఎంబీఏ చేయాలని ఉంది. వెరీ గుడ్, మంచిదే, చదివిద్దాం. సార్, ఫారెన్ లో చదివిస్తే మంచిదని నా అభిప్రాయం. మీరు ఒప్పుకుంటే. నో ప్రాబ్లం. అంజలి క్వాలిఫికేషన్ పెరిగితే మన కంపెనీ క్వాలిటీ కూడా పెరుగుతుంది. నాతో డిస్కస్ చేసి మంచి పని చేశారు. వెంటనే స్టేట్స్ పంపించేద్దాం. మనకు కావాల్సిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు వాళ్ళు చూస్తారు. ఓకే? అసలు నన్ను అడగకుండా నా విషయం డాడీతో ఎవరు మాట్లాడమన్నారు? అది కాదమ్మా. మీకు తెలీదా? ఇప్పటికే రవి కర్మడగా టెన్షన్ పడుతున్నాను. ఫారెన్ ఎలా వెళ్ళను చస్తే వెళ్ళను. వెళ్ళి తీరాలి, నేను పంపిస్తాను. నన్ను పంపించడానికి మీరెవరు? నాకు అమ్మలేని లోటు తీర్చడానికి డాడీ మీకు ఈ ఉద్యోగం ఇచ్చారు. మీ ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకుని నా జీవితంతో ఆడుకోకండి. పిచ్చిదానా, నీ జీవితంతో ఆడుకుంటున్నది నువ్వు. చదువు సాకుతో నిన్ను మీ నాన్నగారికి దూరంగా పంపించాలనుకున్నాను. కాలం కలిసి వచ్చి రవి నిన్ను కలుసుకునేదాకా మీ కుటుంబ గౌరవాన్ని కాపాడటం నా బాధ్యతమ్మా. ఒకవైపు నిన్ను కన్న తండ్రి, ఒకవైపు నీకు పుట్టబోయే బిడ్డ. ఈ రెండు బంధాల మధ్య నువ్వు. మీ ముగ్గురిని ఎలా కాపాడటమా అని అనుక్షణం నేను తల్లడిల్లిపోతున్నాను. నువ్వేం దిగులు పడకమ్మా. రవిని ఎలాగైనా ఎతికి మీ ఇద్దరిని ఒకటిగా చేసే బాధ్యత నాది. నన్ను నమ్ము. ఐఎమ్ సారీ ఆంటీ, నన్ను క్షమించండి. అంజలి, ఏమిటి అలా చూస్తున్నావు? నేనే నీ దగ్గర అడుక్కోవడానికి రాలేదు. నా దగ్గర ఉన్న నా దేవుడిని చూపించడానికి వచ్చాను. ఇదిగో చూడు, ఈయనే నా దేవుడు. ఈయన నాకు దూరం చేశావు. ఈయన చేసిన సహాయాన్ని బూడిద చేశావు. అయినా నువ్వు నన్ను ఆపలేవు. ఎందుకో తెలుసా? ఈయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ చాలు. తప్పకుండా గెలుస్తాను. బావా బావా, నీకు ఉద్యోగం వచ్చింది బావా. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్, వండర్ఫుల్ జాబ్, 30,000 rupees salary. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ మాధవి. ఇక నేను అనుకున్నది సాధిస్తాను. ఈ నాలుగు నా కళ నిజమైంది. మరి నా కళ ఎప్పుడు నిజమవుతుంది బావా? నీ కళ ఏంటి? నీతో నా పెళ్ళి. ఉద్యోగం వచ్చింది,
నీ లైఫ్కి ఒక సెటిల్మెంట్ కుదిరింది. దేవుడి ముందు నిల్చుని అడుగుతున్నాను బావా, నిజం చెప్పు, మరి నా లైఫ్కి సెటిల్మెంట్ ఎప్పుడు? మాధవి, ఎన్నోసార్లు నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకుని నువ్వు ఎక్కడ బాధపడతావని దాటేశాను. కానీ ఇప్పుడు చెప్తాను. అది విన్నాక నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు. ఇప్పుడు చెప్పు మాధవి, నన్ను ఏం చేయమంటావు? అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారమ్మా? రవి అంజలి పేరున చేయండి. చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్ పెద్దయ్యాక మీరేమవుతారని స్టూడెంట్స్ని అడిగేది. డాక్టర్ అవ్వాలనుందని, ఇంజనీర్ అవ్వాలనుందని, పైలట్ అవ్వాలనుందని రకరకాలుగా చెప్పేవాళ్ళు. కానీ నేనేం చెప్పేదాన్ని తెలుసా? మా బావకు పెళ్ళాం అవ్వాలనుందని చెప్పేదాన్ని. ఐఎమ్ సారీ మాధవి, నేను ఎప్పుడు నిన్ను అలా ఊహించుకోలేదు. పర్వాలేదు బావా, నా ప్రేమ ఫెయిల్ అయినా నీ ప్రేమ సక్సెస్ అయితే చాలు. థ్యాంక్ యూ బావా, రేపు కార్తీక పౌర్ణమి. దుర్గమ్మ గుడికెళ్ళి కోనేట్లో 3 సార్లు మునిగి అమ్మవారికి అభిషేకం చేస్తే దూరమైన ప్రేమికులు దగ్గరవుతారంట. నిజంగా? తర్వాత? ఆ తర్వాత మీ ఇద్దరికి పెళ్ళవుతుంది. మీరిద్దరూ చిలక గోరింకల్లా ఇలా ఇలా ఇలా. నువ్వెంత చెప్పినా నమ్మను. ఫూలిష్నెస్. తొందరపడికే. స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాక నువ్వు మామూలుగా లేవు. ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వేం మిస్ అయ్యావో నాకు చెప్పక్కర్లేదు, కానీ నువ్వు మిస్ అయింది మాత్రం నీకు తప్పకుండా దొరుకుతుంది. నా మాట వినంజు, అమ్మవారికి అభిషేకం చేయించు, నీకు తప్పకుండా మేలు జరుగుతుంది. బావా, కళ్ళు మూసుకొని నీ మనసులో ఉన్నది కోరుకో. అమ్మవారు తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తుంది. హలో సార్, మీ ప్రోగ్రామ్ ఎడిట్ చేస్తున్నాను సార్. మిక్సింగ్ అయిపోగానే ఇచ్చేస్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అచ్చయ్. రే దారా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. 10 స్వీట్స్ తీసుకో. స్వీట్సా? దేనికిరా? జోకులేకరా, జాబ్లో జాయిన్ అవుతున్నావుగా, మా తెలిసిందిలే, తీసుకో. థ్యాంక్స్ రా. మొత్తానికి సాధించావురా, గ్రేట్ రా. నేను కాదురా గ్రేట్, పెద్ద ఆయన నా లైఫ్నే మార్చేశాడు. ఇన్నాళ్ళకి అమ్మా నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? తెలుసురా, నీ దగ్గర విషయం ఉంది, నువ్వేం కోరుకున్నా దొరుకుతాయి. అన్నీ దొరికేరా, ఒకటి తప్ప. రేయ్, ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసు. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం
యుద్ధం చేస్తే ప్రేమే